శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం నక్షత్ర సిరీస్లో భాగంగా 3వ నక్షత్రమైన కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ కృత్తికా నక్షత్రం యొక్క 4 పాదాల వారి లక్షణాలు, వారికి ఎటువంటి లక్కీ డేసు అవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో కృత్తికా నక్షత్రంలో పుట్టిన స్త్రీల లక్షణాలు అసలు ఎలా ఉంటాయి ప్రత్యేకంగా, అలాగే వీరికి ఏ విద్యల్లో రాణిస్తారు, ప్రవేశించి ఇస్తే బాగుంటాయి, ఎటువంటి వృత్తి ఉద్యోగాలు 4 పాదాల వారికి అనుకూలిస్తాయి అనే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృత్తికా నక్షత్రం 27 నక్షత్రాల్లో 3వ నక్షత్రం. నక్షత్రాధిపతి రవి. కృత్తిగా 1వ పాదం మేషరాశిలో చెందుతున్న రాశ్యాధిపతి కుజుడు. అలాగే 2, 3, 4 పాదాలు వృషభ రాశి కింద వచ్చి రాశ్యాధిపతి శుక్రుడు. అంటే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి మీద రవి కుజుల ప్రభావం, రవి శుక్రుల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు అని చూస్తే కనుక వీళ్ళు సంసార జీవితంగా చూసిన చాలా సౌఖ్యవంతంగా ఉంటారని చెప్పవచ్చు. వీళ్ళకి హౌస్ మేనేజ్మెంట్ అంటాం కదా, గృహపాలన సామర్థ్యం చాలా అధికంగా ఉంటుంది. చాలా బాగా ఇంటిని చాలా మెయింటైన్ చేస్తారని చెప్పవచ్చు. అలాగే భర్త మీద కూడా మంచి ప్రేమ, ఆధిక్యత కూడా కలిగి ఉంటారు. మనోధైర్యం కూడా ఈ కృత్తికా నక్షత్రం స్త్రీలకి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఒకవేళ భర్తకి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా సర్దుకుపోయే తత్వాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి మటుకు ఒక్కొక్కసారి సంతానమోహం కొంచెం బాధిస్తుందని చెప్పవచ్చు. వీరికి సహజంగా వీరు మంచి స్నేహాభిలాషులు, బంధుమిత్రులతో కలిసివిడిగా కూడా ఉంటారు. కానీ కొంతమందికి చాలా అరుదుగా కృత్తికా నక్షత్రం స్త్రీలకు కుజగురు జాతకంలో ఒకవేళ ఎటువంటి సరైన స్థానాల్లో లేకపోతే కనుక సంతానమైన సంబంధమైన సమస్యలు కానీ, సంతానాలు ఆలస్యం అవటం కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కొంచెం మనోవేదన కలిగి ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇది కృత్తికా నక్షత్రం వారి స్త్రీల స్వభావం. ఇక కృత్తికా నక్షత్రం వారు ఎటువంటి విద్యలో ప్రవేశిస్తే వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. సహజంగా జాతక చక్రం ప్రకారం మనకి విద్యను సూచించే, ప్రాథమిక విద్య సూచించే 4వ భావం, 5వ భావం, ఉన్నత విద్య భాగ్యం 9వ భావం. అంటే 4వ, 5మాధిపతులు స్థితి ఎక్కడ పొంది ఉన్నారు, వారికి కృత్తికా నక్షత్రం సంబంధం ఉందా, కృత్తికా నక్షత్రం జన్మించిన వారు ఏ పాదాల్లో వారికి సంబంధం ఏర్పడింది, అలాగే గురువు ఉన్నత విద్య కోసం ఎటువంటి ఉన్నాయి చూసినప్పుడు, ఈ రకంగా చూసినప్పుడు వీరికి ఎటువంటి విద్యలు అనుకూలిస్తాయి అంటే ముందు నుంచే మనం తెలుసుకొని ఆ సంబంధించిన విద్యల్లో ప్రవేశం సీట్లు మనం ట్రై చేస్తే కనుక వారికి మంచి విజయావకాశాలు చక్కగా మెరుగుపడతాయి. వాళ్ళకి సంబంధం లేని వాటిలో, ఇష్టం లేని వాటిలో, వాళ్ళకి ప్రాప్తం లేని వాటిలో చేసడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పిల్లలకి ముందు నుంచి మనం ఒకవేళ ఎవరైతే కృత్తికా నక్షత్రంలో జన్మించారో వారికి సంబంధించిన జాతక ప్రకారం వారికి ఎటువంటి విద్యలు నేర్చుకుంటే అనుకూలిస్తాయి అని తెలుసుకుంటే కనుక అది మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి సహజంగా ఈ కృత్తికా నక్షత్రం వారికి వేద సంబంధమైన విద్యలు చాలా బాగా వస్తాయి. పౌరోహిత విద్యలు కానీ, ఆలయాల్లో పూజారుల కింద అర్చన చేసే విధానం వీరికి చాలా బాగుంటాయి. అంటే అలాగే వైద్య విద్య, మెడిసిన్ సంబంధమైన విద్యలు చాలా బాగా రాణిస్తాయి. ఇంజనీరింగు, జ్యోతిష్య సంబంధమైన విద్యలు, తర్కం, మీమాంస శాస్త్రాల్లో ఇలాంటివన్నిట్లో వీళ్ళు చాలా బాగా రాణిస్తారని చెప్పవచ్చు. అలాగే టెక్నాలజీకి సంబంధించిన విషయాలు దానిలో కూడా చాలా బాగా స్పెషలైజేషన్, డయాగ్నోస్ అంటే MD అంటారు కదా, వాటిల్లో స్పెషలైజేషన్, మెడికల్లో వాటిల్లో కూడా చాలా బాగా రాణిస్తారు. డయాగ్నోస్టిక్స్ చేసే పరీక్షలు, రక్త పరీక్షలు కూడా ల్యాబొరేటరీ వర్క్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో చాలా బాగుంటుంది. పారామెడికల్ కోర్సెస్ ఇవి కూడా చాలా బాగా వీళ్ళకి మంచిగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే మనకి యాస్ట్రో సంబంధించిన ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విద్యలని, యాస్ట్రో సైన్స్, నాసా ఇలాంటి వాటిలో కూడా చాలా స్పేస్ సంబంధించినవి వీటిలో కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. అలాగే రీసెర్చ్కి సంబంధించిన కోర్సు అన్నింటిలో కూడా వీళ్ళు చాలా బాగా వస్తాయి. మెకానికల్, టెక్నికల్, ఇంజనీరింగ్ కోర్సులు చాలా బాగుంటాయి. టీవీ, సెల్ ఫోన్ లాంటి కోర్సులు కానీ, అంటే మన మీడియాకు సంబంధించినవి, సమాచార సంబంధించిన కోర్సులు, కమ్యూనికేషన్ రిలేటెడ్ స్కిల్స్ లాంటివి, ఇవన్నీ కూడా వీటికి మంచి రాణింపు చేస్తాయి. అంటే వీటికి సంబంధించిన ఏ కోర్సులు చేసినా కూడా ఈ కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు.
ఇక కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారికి ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళు రాణిస్తారు అని చూస్తే కనుక సహజంగా వీళ్ళకి మనం 4 పాదాలు చెప్పుకున్నాం. మొదటి పాదం మీద కుజరవుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరైతే కృత్తికా నక్షత్రం 1వ పాదంలో పుట్టారు, అలాగే దశమాధిపతికి కృత్తికా 1వ పాదంతో సంబంధం ఏర్పడినా, ధనాధిపతికి కూడా కృత్తికా నక్షత్రం సంబంధం ఏర్పడినా కూడా వీరు ఎటువంటి వృత్తుల్లో రాణిస్తారని చూసినప్పుడు వీళ్ళు నేవీ, మిలిటరీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి రక్షణ అంటే డిఫెన్స్ సంబంధించిన రంగాల్లో జాబ్స్ చాలా బాగుంటాయి వీళ్ళకి. అలాగే పోలీస్ శాఖలో ఉద్యోగాలు కూడా చాలా బాగా అనుకూలిస్తాయి. పారామెడికల్ డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ దాంట్లో బాగా ఉద్యోగాలు వస్తాయి. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు, మెడిసిన్ డాక్టర్స్ కానీ, వైద్య వృత్తికి సంబంధించిన మెడిసిన్కి సంబంధించిన విద్యార్థులు కానీ చాలా బాగుంటాయి. అలాగే బాణసంచా తయారీ చేయడం కానీ, మందుగుండు సామాను తయారు చేయడం, వీటిలో కూడా వీళ్ళు చాలా బాగా చేస్తారు. అలాగే ఇనుప పాత్రలు, ఐరన్ రిలేటెడ్ సంబంధించిన లోహాలకు సంబంధించిన ఫ్యాక్టరీస్లో కానీ, అలాగే వీళ్ళకి ఏంటంటే జైలుకి సంబంధించిన జైలు ఉద్యోగాలు కానీ వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. వీటిలో ప్రయత్నిస్తే 1వ పాదం వారికి మంచిగా వీటి ఉద్యోగాల్లో బాగా పైకి వస్తారు. 2వ పాదం వారికి మనకి వృషభ రాశిలోకి వస్తుంది. అలాగే దశమాధిపతి 2వ పాదంతో సంబంధం ఏర్పడ్డా, 2వ పాదంలో వృత్తికి సంబంధించిన గ్రహాలు ఏమన్నా ఉన్నా, ధనాధిపతి ఉన్నా, వీరికి ఎటువంటి అలంకరణ అంటే ఫ్యాన్సీ స్టోర్స్ అంటాం కదా, మేకప్ సామాన్లు, ఫ్యాన్సీ స్టోర్స్ ఇలాంటి వాటిలోనూ, అలాగే కాటన్ క్లాత్ బిజినెస్, వస్త్ర వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి. ఇంటర్నేషనల్కి సంబంధించిన వృత్తులు, ఇంటర్నేషనల్ ఎనీథింగ్, విదేశీ వ్యాపారం, వాణిజ్య వ్యాపారాలు ఇవి కూడా చాలా బాగా కలిగి వస్తాయి. అలాగే మ్యూజిషియన్స్ కింద కానీ, కళాకారులుగా కానీ, హాస్పిటల్స్ వీటికి సంబంధించిన మెడికల్ ఫీల్డ్లో సంబంధించిన ఉద్యోగాలు చాలా బాగా ఉంటాయి. అంటే సర్వీస్ సెక్టర్, నర్సెస్ కానీ, ఫార్మసిస్టులు కానీ ఇలా ఉంటుంది కదా, ఆ వృత్తి ఉద్యోగాలన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా కలిగి వస్తాయి. అలాగే ట్యాక్సెస్ కలెక్ట్ చేసే డిపార్ట్మెంట్స్లో సంబంధించిన కానీ, ఫోటోగ్రఫీ వీటన్నిటిలో కూడా వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. 3వ పాదం కూడా వృషభ రాశిలోకి వస్తుంది. వీళ్ళకి సహజంగా డ్రాఫ్ట్ మెన్లుగా కానీ, డ్రాయింగ్ టీచర్స్గా అంటే డ్రాయింగ్ రిలేటెడ్ వర్క్స్, ఆర్ట్స్ అన్నమాట, ఆర్టిస్టులుగా కానీ, అలాగే శిల్పాలు తయారు చేయడం కానీ, హెయిర్ డ్రెస్సెస్, మన కేశ అలంకరణ అంటాం కదా, హెయిర్ డ్రెస్సెస్గా బాగా పనికొస్తారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్గా చాలా పనికొస్తారు. అలాగే మీడియేటర్స్ కింద కానీ, మనం ఏజెంట్లు అంటాం కదా, అలాంటి ఏజెంట్లుగా పనికొస్తారు. వాణిజ్య శాఖ అంటే బిజినెస్ రిలేటెడ్ వాటిలో బాగా పనికొస్తారు. వాల్యుయేటర్స్ అంటే మనం ప్రాపర్టీ వాల్యుయేషన్ చేసేవాళ్ళు కానీ, గోల్డ్ వాల్యూ ఇలా వాల్యుయేటర్స్ ఉంటాయి కదా, ఆ వాల్యుయేటర్ ఉద్యోగాలకు బాగా పనికొస్తాయి. ఇంకా 4వ పాదం కూడా వృషభ రాశిలోకి వస్తుంది. ఎవరైనా కృత్తిగా 4వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలు అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు చాలా బాగా రాణిస్తారు. అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ వేటిల్లో అయినా సరే వీళ్ళు చాలా బాగుంటుంది. ఆభరణాలు అంటే ఆర్నమెంట్స్ రిలేటెడ్ కానీ, కాటన్ బిజినెస్ కానీ, క్లాతింగ్ బిజినెస్ కానీ సంబంధించిన ఫ్యాక్టరీస్లో కానీ వీటన్నిటిలో కూడా మంచి ఉద్యోగాలు లభిస్తాయి వీళ్ళకి. అలాగే జ్యోతిష్యులు, యజ్ఞయాగాదులు చేసేవారి కింద గాను వీటన్ని కూడా చాలా బాగా రాణిస్తారు. అంటే మొత్తం మీద పూర్తిగా 4 పాదాల వారికి ఈ రంగాల్లో వీళ్ళు చాలా బాగా వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది. కాబట్టి మనకి ప్రకారం మనకి వేటిల్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాటిల్లో కనుక మనం ముందు నుంచి ట్రై చేస్తే కనుక మన జీవితంలో ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతాం. రాబోయే వీడియోలో మనం ఈ కృత్తికా నక్షత్రం వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వీళ్ళ జీవితంలో ఏ పాదం వారికి ఎటువంటి అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉంది మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం, ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం. కాబట్టి కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.